శివాజీ గారు మాట్లాడిన మాటలకు పెద్ద దుమారమే రేగుతుంది సోషల్ మీడియాలో. శివాజీ గారు ఏం మాట్లాడారు అసలు? ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలి, మరి అందరూ తిట్టేలాగా ఉండకూడదు అని మాత్రమే అన్నారు. కాకపోతే ఏంటంటే అందులో టూ వర్డ్స్ కొంచెం ఫ్లో అయ్యాడు. దానికి సారీ కూడా చెప్పాడు. తను సారీ చెప్పాడు, అది పొరపాటున జరిగింది. అది అంటే ఫ్లోలో కంటిన్యూషన్ ఫ్లోలో 2 వర్డ్స్ వచ్చేసాయి. దానికి నేను క్షమాపణ చెప్తున్నాను, క్షమాపణ కూడా చెప్పిండు బహిరంగంగానే. అయినా దీన్ని మహిళా కమిషన్కి తీసుకెళ్ళారు. మరి ఇప్పుడు ఆయన అన్న దాంట్లో పాజిటివ్ తీసుకొని నెగిటివ్ వదిలేయకుండా నెగిటివ్ మాత్రం పట్టుకొని మాకు స్వాతంత్రం లేదా, మాకు స్వేచ్ఛ లేదా, ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేదా అని విమర్శలు వస్తున్నాయి. స్వేచ్ఛ ఉండాలి, ఉంది కూడా, కానీ బట్టలు అనేది మంచిగా ఫుల్గా వేసుకుంటే కొంచెం పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉంటాడు. దాన్ని ఎందుకు దీన్ని సాగదీస్తుండ అనేది అర్థమవుతలేదు. మంచి మాట చెప్తుంది కదా అనుకోవచ్చు కదా, నెగిటివ్గా ఎందుకు తీసుకుంటారు? మరికొందరు పెద్దలు కూడా ఈ విషయం పట్ల సపోర్ట్ చేసి మాట్లాడిండ్రు. అంటే శివాజీ గారికి అపోజిట్గా మాట్లాడిండ్రు కొందరు. అందులో అంత మేధావులు ఉండి కూడా, ఎంతో పెద్ద మేధావులు ఈ విషయాన్ని నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తుండ్రు? సరే, మన పిల్లల గురించి ఆయన ఏమన్నాడు, నేను ఒక తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నా పిల్లలకు, నా పిల్లలు ఇలా ఉండాలి అంటే ఇట్లా, అంటే అందరినీ నా పిల్లలే అనే విధంగా ఆయన చెప్పిండు. అందులో తప్పే ఉంది? శివాజీ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెడతారట. ఎంతమంది? 1,00,000 మంది పెడితే 1,00,000 మంది సపోర్ట్ చేస్తే 1,00,000 మంది కేసులు పెడతారా? ఎంతవరకు కరెక్టు? అందులో పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు మన పిల్లలకు మనం ఏం చెప్తాం? బిడ్డ అట్లుండద్దు, ఇట్లుండద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఉండాలి, మనం బుద్ధి మాట చెప్పుకుంటాం కదా. అలాగే ఆయన ఒక దండోరా అనే ఫంక్షన్లో ఆ టైంలో ఒక ఫ్లో చెప్పేసిండు. ఆయనకు ఏం కనిపించింది అని, సొసైటీలో ఏం కనిపిస్తుంది అనేది కామన్గా ఆయన చూస్తున్నాడు కాబట్టి, సొసైటీలో అందరం ఉన్నాం కాబట్టి అదే ధోరణితోని చెప్పే విధానంలో కొంచెం హార్డ్గా చెప్పి అందులో 2 మాటలు ఫ్లో అయ్యిండు. ఆ 2 మాటలు ఆయనే మళ్ళీ రెండోసారి ఆయన సోషల్ మీడియాలో చెప్పిండు, నేను పొరపాటున 2 మాటలు ఫ్లో అయినా నా ఉద్దేశం ఆడవాళ్ళని కించపరచాలని కాదు, కానీ ఇంట్లో ఉంటే బెటర్ కదా డ్రెస్సింగ్ అనే విధానంలో, మరి ఇక్కడ దాకా ఎందుకు, జస్ట్ ఇప్పుడు ఇక్కడి వరకు ఉంటే ఏం కాదు, కానీ ఇంకా కిందికి జార్చడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. దీనికి ప్రజలు కూడా చాలా వరకు పాజిటివ్ కామెంట్లు పెడుతుండ్రు శివాజీ గారికి మద్దతు అన్నట్టుగా. దీన్ని ఇంకా ఎంతకాలం పొడిగిస్తారు? దీన్ని పాజిటివ్ తీసుకుంటే మంచిదే కదా, అందరికీ మంచిదే కదా. అరే మన తండ్రి స్థానంలో ఉండి చెప్పింది అనుకోవచ్చు కదా, ఎందుకు అనుకోవట్లేరు అట్లా? దీన్ని సాగదిస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని. సరే అని మహిళా కమిషన్కి వెళ్ళిండు, అక్కడ కూడా చెప్పిండు అలాంటి మాటలు మళ్ళీ రిపీట్ అవ్వదు అని క్లియర్గా చెప్పిండు శివాజీ గారు కూడా అక్కడ. అసలు ఆయన మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెన్షన్ చేయలేదు, ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు. సొసైటీలో మరీ కొంచెం బట్టలు అనేది ఇక్కడ వరకు వేసుకోవాలమ్మా, కొంచెం మరి ఇక్కడ దాకా వద్దు అనే విషయంలో డ్రెస్సింగ్ అనే విధానంపై చెప్పిండు, కానీ పేర్లు మెన్షన్ చేసి చెప్పలేదు ఎక్కడ. అందులో కొందరు రియాక్ట్ అయ్యి ఇదంతా రచ్చ జరుగుతుంది అన్నట్టు, పెద్ద దుమారమే జరుగుతుంది. మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.